టీనేజ్ ఇయర్స్ దాకా ఏది రైట్ అండ్ రాంగ్ మీ పేరెంట్స్ చెప్పారు. మీ కాలేజ్ అండ్ స్కూల్ మీ పేరెంట్సే డిసైడ్ చేశారు. బట్ వన్స్ 20స్ హిట్ అయ్యాక మీ స్టోరీని మీరు రాసుకోవడం స్టార్ట్ చేయాలి. ఊరు కాని ఊరొచ్చాక ఇండిపెండెంట్ గా బ్రతకడం నేర్చుకుంటారు. మీ క్లోజెస్ట్ పర్సన్ నుండి అన్ఎక్స్పెక్టెడ్ యాంగిల్ చూసాక ఒక ఫేజ్ కి వెళ్తారు. ఆ ఫేజే మిమ్మల్ని మారుస్తుంది. నాకు కాబోయేవాడు ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకుంటారు. బట్ ఒక ఎదవకి ఛాన్స్ ఇచ్చాక రిలేషన్షిప్స్ లో అందం కన్నా కంపాషన్, కమ్యూనికేషన్ అండ్ ట్రస్ట్ ముఖ్యమని తెలుసుకుంటది. గుడ్ అకాడమిక్స్ తర్వాత హై పేయింగ్ జాబ్ వస్తే చాలు అనుకుంటారు. బట్ ఆ తర్వాత కూడా లైఫ్ లో చాలా విషయాల్లో గ్రో అవ్వాలి అని తెలుసుకుంటారు. జాబ్ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు రిలేటివ్స్ మాటలు ఒకలా ఉంటాయి. అదే మీరు ఫ్యూచర్ లో బాగా సెటిల్ అయితే వాళ్ళ మాటలు ఇంకోలా ఉంటాయి. అసలు మనుషులు ఎలా ఉంటారా అని అనిపిస్తుంది. సో 20s అంతా కూడా టీనేజ్ ఇయర్స్ లో నేర్చుకున్నవి రీ ఎడిట్ తోనే గడుస్తుంది. ఇంటర్ లో 4th క్లాస్ షూ వేసుకోలేంగా. వై? బికాస్ బాడీ గ్రో అయ్యింది. అలానే మైండ్ మెచ్యూరిటీ లైఫ్ టీచ్ చేస్తుంది అండ్ కొన్ని అడ్వైస్ ద్వారా తెలుసుకుంటారు. అలాంటి కాంటెంట్ మన ఛానల్లో చాలా ఉంది. ఫాలో అయిపోండి.